యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ప్రశాంతంగా హాయిగా నిశ్చలమైన జీవితం గడుపుతారు. మీ ఇంట్లో మీరు బయటకు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టే ఆనందాన్ని పొందాల్సిందిగా అవసరమేమీ లేదు. ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న విషయాలే మనకు పెద్దగా సుఖ సంతోషాలను ఇస్తాయి. మీ ఆప్తులతో భాగస్వామితోనూ కాలక్షేపం చేస్తారు. మేషరాశి రొమాన్స్. గత కొద్ది కాలంగా మీరు ఆసక్తికరమైన ఒక వ్యక్తిని కలవాలని ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు అటువంటి చాలా ఆసక్తికరమైన వ్యక్తితో మీరు కలుసుకోవచ్చు. ఈ అనుబంధం దానిలో ఎంతో తళుకును బెళుకును కాంతిపుంజాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే మీరిద్దరూ కూడా ఛాలెంజ్ అంటే ఇష్టపడేవారు, బోర్గా ఉండాలంటే ఇష్టపడనివారు. కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా హుషారుగా ఎప్పుడూ కులాసాగా ఉండేటట్లు చేయగలడు. అలాగే మీరు కూడా వారి విషయంలో ఇలాగే చేయవచ్చు. మేషరాశి కెరియర్. మీ వృత్తిపరమైన కలలను సాకారం చేసుకోవడానికి మీలో ఉండే సృజనాత్మకతను ఉపయోగించుకోండి. ఏ బిజినెస్ ప్రాజెక్ట్ అయినా సరే ప్రారంభానికి ముందు ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అవసరం. ఏమైనప్పటికీ మీ వ్యాపార అభివృద్ధికి చక్కటి ప్రణాళికలను వేసుకోవడానికి ఇది చాలా అనువైన టైము. ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుంచుకుంటే మీ వ్యాపార కార్యకలాపాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలని తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తులో మీకు ఎనలేని వృత్తిపరమైన లాభాలు చేకూరగలవు. ఈరోజు మీరు చేపట్టిన చర్య అయినా సరే ఈ సందర్భంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించగలవు. మేషరాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో మీ వ్యాపారం మంచి ఊపులో విజృంభిస్తూ ఉంది. మీరు అవసరమైనంత వేగంగా పనిచేయలేకపోతున్నప్పటికీ ఈ మధ్యనే మీరు తీసుకున్న ధైర్యమైన చొరవకు థ్యాంక్స్. మీరు కాస్త అలసట నీరసంతో బాధపడుతున్నప్పటికీ మీకు ఆర్థికంగా ఇది చాలా గొప్ప అనువైన టైం. అందుచేత మీ పనిని అదే వేగంతో చేసుకుపోతూ ఉండటానికి ప్రయత్నించండి. మేషరాశి హెల్త్. బిరుసుగా ఉండే గొంతుక సమస్యతో మెలకుగా ఉండాలి. మీరు ఈరోజు గొంతు సంబంధమైన సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ మీరు ఈరోజు గొంతుకు సంబంధిత సమస్యలు ఏమన్నా ఎదుర్కొనవలసి వస్తే హెర్బల్ టీ తాగండి. అటు తర్వాత విశ్రాంతిని తీసుకోండి. మీరు మామూలుగా హాయిగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నప్పటికీ లోకజ్ఞానాన్ని ఉపయోగించి వాటిని పరిష్కరించి తప్పించుకోగలుగుతారు మీరు. వృషభ రాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఈరోజు సామరస్యంగా సర్దుకుపోవటం ప్రారంభమవుతుంది. మీ కఠోరమైన శ్రమకు, దీక్షకు, పట్టుదలకు, సహనం, రెండు ప్రక్కల నుండి ఓర్పు, విధానం అన్నవి ఈ పరిస్థితిని చక్కదిద్ది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామి ఒకరికొకరుగా ఇంకా బాగా లోతుగా తెలుసుకోవాలని ఆశిస్తున్నట్టు గ్రహిస్తారు. మీరిద్దరూ మీ యొక్క వ్యక్తిగత ఆత్మ పరిశోధన చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అలాగే మీ ప్రియులతో ఈ ఆత్మశోధనలో మీరు అర్థం చేసుకున్నటువంటి వాటిని గురించి మీ అభిప్రాయాలను పంచుకోవాలని చూస్తూ ఉంటారు. ఒకరితో ఒకరు మీ భాగస్వాములతో నిజాయితీగా నిర్భయంగా మాట్లాడుకోవటానికి ఈ టైంను, ఈ అవకాశాన్ని ఉపయోగించండి. చివరకు ఇది మీ ఇద్దరిని ఇంకా దగ్గర చేస్తుందని మీకు తెలుసుకుంటారు. ఇటువంటి సంభాషణలు మనసిచ్చి మాట్లాడుకోవడం అన్నవి ఒక సామరస్యపూరితమైన వాతావరణాన్ని కల్పిస్తుంది ఇంట్లో. వృషభ రాశి కెరియర్. అమ్మకం సంబంధిత వ్యవహారాలలో ఉద్యోగం చేసేవారు వారి లక్ష్యాలను సాధించుకోవటంలో కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉందని గ్రహిస్తారు. సీనియర్లచే కూడా విమర్శలు రావచ్చు. ప్రతి క్షణం కూడా మీరు మీ కాళ్ల మీద నిలబడి ఉండవలసిన అవసరం ఉంది. ఇంతవరకు మీ ఇంటి దగ్గర నుండి మీ పనిని చేసుకుంటున్నట్లయితే ఒక వాణిజ్యపు ఆఫీసుకు మారే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు మీకు అదృష్టకరమైన రోజు. ఎందుకంటే మీరు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తిపాస్తులను సంపాదిస్తారు. కాబట్టి మీ సంపదను సంరక్షించుకోవడంలో మీరు నైపుణ్యంతో చాకచక్యంగా ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మీ ఆర్థిక స్తోమత బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అలాగే మీరు అతిపెద్దదైన ఆర్థిక వనరులను మేనేజ్ చేయాలి. కాబట్టి కూడా ఇది ఒక శుభ సూచకం. ఇటువంటి గాలివాటంగా వచ్చిపడే ఆర్థిక పుష్టితో మీరు సిద్ధంగా ఉన్నట్లు చూసుకోండి. అంతేగాని దాని అంతటినే పోగొట్టుకునే దుస్థితిని, రిస్క్ను తెచ్చిపెట్టుకోకండి. వృషభ రాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. తలనొప్పి, జాయింట్ల నొప్పి మీలో కొంతమందికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సమస్యలన్నీ కేవలం మీ ఆరోగ్యంపై మీరు చేసిన అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లనే సంభవించాయి. మీరు ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళటం లేకపోతే
శారీరక వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం. మీ ఆరోగ్య సంబంధిత ఇటువంటి సమస్యల నుండి తప్పించుకోవాలంటే ఇవి తప్పక పాటించాలి. మిథున రాశి ఓవర్వ్యూ. మీ మనోబలం ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మీరు అవకాశాలను అలాగే సమస్యలను కూడా చూడగలరు. అయితే ఇవన్నీ కూడా మీకు అపారమైన విలువైన అసెట్స్ వంటివి. మీలో ఉండే ఈ పోటీతత్వం మిమ్మల్ని జీవితంలో శిఖరాగ్రాలకు తీసుకెళుతుంది. గతంలో మీరు వదిలిపెట్టిన వేసారిన పనులన్నింటినీ మళ్ళీ తిరిగి చేపడతారు. మిథున రాశి రొమాన్స్. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే మీతో ఇటీవలే ప్రగల్భాలు పలుకుతూ ఉండే వ్యక్తి ఒకరు మిమ్మల్ని డేటింగ్పై వెళ్ళటానికి పిలిచి ఉండవచ్చు. గమనించండి, జాగ్రత్తగా. ఇది ఒక చిరాకును పుట్టించే సంఘటనగా మారవచ్చు. అలాగే మీరు కూడా ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఇది ఏమీ మంచిది కాదు మీకు. ఈరోజు మీ గురించి మీరు జాగ్రత్త వహిస్తూ మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉండండి. మిథున రాశి కెరియర్. మీరు ఒక క్రొత్త ఉద్యోగానికైనా చూస్తూ ఉంటే ఈరోజు మీకు ఒక ఆఫర్ రాబోతున్నట్లు లేక ఒక ఆసక్తికరమైన మార్గాన్ని కనుగొనబోతున్నట్లు మీరు గ్రహిస్తారు. అయితే ఇది మీరు చూస్తున్నటువంటి దాని పరిధిని దాటి ఉండవచ్చు. అనవసరంగా ఈ అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఇది మీ నైపుణ్యాన్ని, కౌశల్యాన్ని, మీ వృత్తి రంగాన్ని ఇంకా విస్తృతపరిచేది కావచ్చు. మీ మైండ్ను, ఆ అవకాశాలను ఓపెన్గానే ఉంచండి ఈరోజు. మిథున రాశి ఫైనాన్స్. షాపింగ్ సెంటర్ చుట్టూ లేకపోతే కార్ల లాట్లను చూస్తూ మీరు తిరుగాడుతూ ఉన్నట్లు గ్రహిస్తారు. మీరు ఈ రోజు మీ ఆస్తిపాస్తులను ఇంకా ఎక్కువగా వృద్ధి చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. కాబట్టి మీరు భౌతిక అవసరాలకు ఆర్థికంగా మరికాస్త వృద్ధి చేసుకోగలిగిన పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు పెద్ద ఆస్తినే సంపాదించవచ్చు. అంటే భూమిని గాని లేక ఇతర ఆస్తులను గాని. ఏ విధంగా చూసినా భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగైన దిశలోనే ఉండేటట్టు కనిపిస్తోంది, నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువగా. మిథున రాశి హెల్త్. కడుపు నొప్పి ఈ రోజు మీకు కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. అందుచేత ఇటువంటి పరిస్థితిని తప్పించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. అలాగే మీ కంటికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు. వీటిని మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ను సంప్రదించండి. తప్పనిసరిగా శుభవార్త ఏమిటంటే అతి తొందరలోనే మీరు ఈ సమస్యల నుండి బయటపడతారు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక పెద్ద కలను కనబోయే రోజు. జీవితంలో నిజంగా మీరు కోరుకునేది ఏమిటి? ఈరోజు మీ జీవితంలో చేయాలనుకున్న పనుల లిస్టు తయారు చేయండి. ఈ దిశలో మీరు పడే శ్రమ చాలా ఫలవంతమైంది. మీ ఆశయాలను కూడా స్పష్టంగా నిర్ణయించుకునేందుకు, కొన్ని జీవిత లక్ష్యాలను సాధించేందుకు మీరు ప్రయత్నాలు చేపట్టాలి. కర్కాటక రాశి రొమాన్స్. ప్రణయ సామ్రాజ్యంలో ఈరోజు మీ బంధువు ఒక ఆయన మీకు ఆసరాగా దొరికాడని మీరు గమనిస్తారు. మీరు ఒక మంచి వివాహ భాగస్వామి కోసం వెతుకుతూ ఉండి విజయాన్ని సాధించలేకపోయి ఉండవచ్చు. ఈరోజు ఖచ్చితంగా మీ బంధువు మీ వద్దకు మీ నోటీస్కు ఒకరిని తీసుకొస్తాడు. ఇతను కొత్తవాడైనా అయి ఉండాలి, లేకపోతే ఇదివరకు మీరు నిర్లక్ష్యం చేసి గమనించకపోయిన వాడైనా అయి ఉండొచ్చు. ఈనాటి ఈ అవకాశాన్ని పరిశీలించాలి మీరు. ఇది మీకు మరికొన్ని క్రొత్త అవకాశాలను కలిగించవచ్చు. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు మీరు క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ప్లాన్ ఉంటే ఇది మంచి టైము. మీరు ఒక క్రొత్త కంపెనీని పెట్టాలని యోచిస్తూ ఉంటే, లేక ఒక సంస్థను ప్రారంభించాలని ఆశిస్తూ ఉంటే, ఆ దిశగా మీ లక్ష్యం వైపు మీరు మొదటి అడుగు వేయవచ్చు. మీరు ఆ పనిని ఈరోజు మొదలు పెడితే అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. కర్కాటక రాశి ఫైనాన్స్. ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో ఈరోజు మీరు మీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అవసరం లేని వాటిపై అనవసరంగా ఖర్చు చేయకండి, లేకపోతే ఈరోజు మీరు కొన్నదానికి విచారించవలసి వస్తుంది. రేపు మీ డబ్బును వాపస్ తీసేసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు డబ్బు విషయంలో పొదుపుగా మితంగా ఉండండి. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు చర్మ సంబంధిత సమస్యలు సూచింపబడుతున్నాయి మీ విషయంలో. అందుచేత మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. మీరు చర్మంపై ఏదైనా తేడాను గమనించినట్లయితే వాటిపై దృష్టిని పెట్టండి. అలాగే చికిత్స కూడా చేయించుకోండి వెంటనే. ఇటువంటి ఆరోగ్య విషయంలో స్వంత వైద్యం చేయకండి. ఒక క్వాలిఫైడ్ వృత్తి నిపుణుడిని సంప్రదించండి. అతని అభిప్రాయాన్ని తీసుకోండి. సింహరాశి ఓవర్వ్యూ. ప్రస్తుతం మీ కుటుంబ సభ్యులతో మీరు దృఢమైన సంబంధాలను, ప్రేమానురాగాలను పెంచుకునే ఉన్నారు. ప్రస్తుత సమయంలో ఇటువంటి సంబంధాలు ఇంకా బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు అందరితోటి కలిసి కాలక్షేపం చేయాలని, వారందరితో కలిసి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. సింహరాశి రొమాన్స్. మీ మైండ్లో ఉన్న అనేక విషయాలు మీ ఏకాగ్రతను, మీ టైంను హరించి వేస్తూ ఉండటంతో మీలో ఉండవలసిన శారీరక తృప్తి, వాంఛలు తగ్గిపోతున్నాయి.
మీతో పాటు మీ పనిలో ఉండే సమస్యలను ఇంటికి తీసుకురాకండి. లేకపోతే మీ భాగస్వామి కోసం మీ మనసులో ఉండే ప్రణయభావాలకు ఇవి అడ్డు తగులుతాయి. ఆఫీసులో సంభవించే అనేక పరిణామాలపై ఇంటి దగ్గర కూడా మీరు ఆలోచిస్తూ ఉంటే ఇంటిలో మీ అనురాగ బంధాలపై మీరు పూర్తిగా ఎలా ఫోకస్ చేయగలుగుతారు? సింహరాశి కెరియర్. ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగులు ముఖ్యంగా ఈ రోజు పనిచేసే చోట చాలా బిజీగా ఉన్నట్లు గమనిస్తారు. మీరు విజయాలు ఆటంకాల మిశ్రమాన్ని అనుభవిస్తున్నారు. కానీ మీ లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలి అన్న దాని మీదే మీ ఫోకస్ను కొనసాగిస్తూ ఉండండి. మీ పై అధికారులచే మీ పని గుర్తించబడుతుంది. అంతిమంగా విజయం వీదే. సో కీప్ ఇట్ అప్. సింహరాశి ఫైనాన్స్. వృత్తి రంగంలో ప్రత్యేకంగా మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఒక మాదిరి లాభాలను ఆర్జించి పెట్టవచ్చు. మీకు పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా సరైన మార్గంలోనే ఉన్నప్పటికీ మీ మార్గంలో ఇంకా కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలను మిమ్మల్ని చేరుకోనివ్వకుండా ఎదుర్కోలేని సమస్యలు అడ్డు తగులుతున్నట్టుగా గమనిస్తారు. మీరు మీ పనిలో పురోగతిని సాధించేందుకు పట్టుదలతో ఉండండి. ఈరోజు ఖచ్చితంగా మీరు కొంత పురోగతిని సాధిస్తారు. మీ దారికి అడ్డంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి తొందరలోనే. సింహరాశి హెల్త్. విచారకరమైన పరిస్థితి ఈరోజు మిమ్మల్ని కాస్త బాధించవచ్చు. ఈ జీవితం ఒక్కోసారి చాలా ఛాలెంజ్గా ఉండవచ్చు. అయితే మీ మూడ్ మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించకుండా చూసుకోండి. ఈరోజు జరిగిన సంఘటనలను మరీ తీవ్రంగా తీసుకోకండి. మరీ అతిగా భావార్థాలను తీస్తూ కులాసాగా ఖుషీగా ఉండండి. ఇంకా రేపు ఉందిగా. కన్యారాశి ఓవర్వ్యూ. కుటుంబంలో కలిగే మనస్తాపాన్ని ఈ రోజు నుండి మీలోనే దాచుకోండి. సాధారణంగా మీ ఇంట్లో ప్రశాంతత నెలకొని ఉండుంటుంది. కానీ అది చాలా సున్నితంగా ఉండటంతో మీరు మీ కోపతాపాలను అదుపులో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. ఈ రోజు అందరినీ గౌరవంగా చూడండి. కన్యారాశి రొమాన్స్. ఈ రోజు మీరు ఒక సాంఘిక పరమైన గ్యాదరింగ్కి వెళ్ళటం అన్నది మీ జీవితంలో ఒక గొప్ప అదృష్టం వంటిది. మీరు ఆశిస్తున్న ఒక ఆదర్శవంతమైన భాగస్వామిని కలుస్తారు కాబట్టి అతని సాహచర్యం మీకు అమితానందాన్ని కలుగజేస్తుంది. అలాగే మీరు ఈ వ్యక్తి మీ జీవితంలో ఎత్తు పల్లాల్లో కూడా మీతోనే ఉంటాడని మీరు భావిస్తారు. అందుచేత మీ శ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రణయ వ్యవహారంలో టైంను మీ శక్తియుక్తిని పెట్టుబడిగా పెట్టడం మీకు చాలా మంచిది. మీరు చేసిన కృషి సఫలమవుతుంది. కన్యారాశి కెరియర్. ఇటీవలి కాలంలో మీ వ్యాపారం కొంచెం తప్పటడుగులు వేస్తున్నట్లుంది. ఒక భాగస్వామ్యం ద్వారా దాన్ని దృఢంగా నిలబెట్టాలనే ఆలోచన మీ మదిలో మెదులుతూనే ఉంది కూడా. ఈ రోజు మీరు ఈ అవకాశాన్ని పరిశీలించండి. మీరు సాధించలేకపోయినటువంటి మీరు ఆశించే విధంగా విజయాన్ని దీనివల్ల పొందవచ్చు. మీ అవకాశాలన్నింటినీ పూర్తిగా పరిశీలించండి. మీరు కన్యారాశి ఫైనాన్స్. మీరు స్వయం సంతృప్తికి అధిక ప్రాధాన్యతనిచ్చే రోజు ఇది. మిమ్మల్ని మీరు పాడు చేసుకోవటానికి దేనికి వెనుకాడరు. ఈరోజు శ్రమకు కానివ్వండి, ఖర్చు విషయంలో కానివ్వండి, దేనికైనా సరే తిరిగి ఆలోచించరు. అయితే ఇంతకాలం కష్టపడి పనిచేసినందుకు మీ కృషికి పట్టుదలకు ఇటువంటి సౌకర్యాలకు మీరు అర్హులే. ముందుకు సాగిపోండి, మజా చేయండి. కానీ మీరు మాత్రం అతిగా మీ పరిధులను మాత్రం అతిక్రమించవద్దు. చివరికి మిమ్మల్ని అప్పుల్లోకి నెట్టివేసుకున్నట్లుగా తయారవుతుంది. కన్యారాశి హెల్త్. చిన్న చిన్న రుగ్మతల నుండి మంచి ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటూ సరైన పారిశుద్ధ్య పద్ధతులను అనుసరిస్తూ మీరు మీ కుటుంబాన్ని ఈరోజు రక్షించుకోండి. అతిగా ఉండే ఉష్ణోగ్రతలకు గురికాకండి. అలాగే ఇరుకుగా ఉండే చోట నుండి కూడా తప్పించుకుంటూ ఉండండి. ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి. చిన్న చిన్న రుగ్మతలను అంటే దగ్గు, జలుబు మున్నగు వాటిని నిరోధించండి. ఈరోజు తులారాశి ఓవర్వ్యూ. మిమ్మల్ని గత కొంతకాలంగా పీడిస్తున్న లోతైన పాతుకుపోయినటువంటి సమస్యలన్నిటినీ చక్కదిద్దటానికి ఈరోజే సరైన రోజు. బయటకు కంటికి మామూలుగా కనిపించే సమస్యలను లేకపోతే వ్యాధులను ట్రీట్ చేసి టైం కాదిది. చివరికి మీరు సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళి అసలు కారణం తెలుసుకొని సమస్య పట్ల విజయం సాధిస్తారు. తులారాశి రొమాన్స్. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటున్నట్లయితే ఈరోజు మీ స్నేహితులతో బయటకు వెళ్ళి కాలక్షేపం చేస్తూ క్రొత్త వాళ్ళను కలుసుకుంటూ అలాగే మీరు మీ భాగస్వామిలో మీకేమి కావాలో వాస్తవంగా దేనికోసం చూస్తున్నారని ఆలోచిస్తారు. ఈ మధ్య మీ దృష్టిని ఆకర్షింపగలిగే వ్యక్తిని ఇంతవరకు ఎవరూ దొరకలేదని మీరు కొంచెం నిరుత్సాహపడుతూ ఉండవచ్చు. ఏమైనప్పటికీ అధైర్యపడకండి. మీరు చూస్తూ ఉండే వ్యక్తి మీ సమీపంలోనే ఉండి ఉండవచ్చు, మీకోసం ఎదురు చూస్తూ. తులారాశి కెరియర్. ఒకవేళ మీరు ఆఫీసులో మేనేజర్ అయి ఉంటే ఈరోజు మీ సిబ్బందితో కొంచెం సమస్యలలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తోంది. మీ అధికారాలను మీ ఆజ్ఞలను లెక్క చేయని కొన్ని మొండి ఘటాలు కూడా ఉండవచ్చు. అందుచేత ఈ పరిస్థితిలో ఖచ్చితంగా అసర్టివ్గా ఉండండి.
అంతేకాకుండా పరిస్థితిని వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా మారిపోయేటట్లు జరగకుండా అటువంటి దానికి అవకాశం లేకుండా చేయడానికి ప్రయత్నించండి. తులారాశి ఫైనాన్స్. వ్యాపార సంబంధిత ఆస్తి కొనుగోలు వ్యవహారంపై మీరు తీసుకునే చర్యలకు ఈ రోజు చాలా అనువైన రోజు. చివరికి ఇది విజయవంతం అవుతుందా అని ఏమాత్రం భయపడకండి. అయితే ఈ రోజు మీరు విడిచిపెట్టవలసింది ఏమిటంటే షేర్లలో మదుపు పెట్టడం మరియు భాగస్వామ్యంలో చేరటం. మీకు వచ్చిన అవకాశం ఎంత లాభసాటిదైనా తప్పుదోవలో మాత్రం పడకండి. తులారాశి హెల్త్. అనవసరపు ఒత్తిడిని తగ్గించండి. ఈరోజు అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. అధిక ఒత్తిడి మీలోని రోగ నిరోధక శక్తిని పాడు చేయవచ్చు. మిమ్మల్ని కొద్ది కాలంలోనే చిన్న చిన్న అస్వస్థతలకు, ఇన్ఫెక్షన్లకు గురిచేస్తూ, అలాగే దీర్ఘకాలంలో ఇంకా తీవ్రమైన సమస్యలను సృష్టిస్తూ, ఈరోజు మీ ఆరోగ్యానికి మీరు చేసే యోగా ధ్యానం అద్భుతాలను సృష్టించగలవు. మీకు వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు కొంచెం నిరాశ నిస్పృహలతో ప్రారంభమైన రోజు. చివరికి మీరు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. చివరికి మీ చుట్టూ ఉండేవారిపై మీలో ఉండే ఓర్పు, సహనం, సౌశీల్యం మొదలైన అన్ని సుగుణాలు తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అలాగే మీ కష్టాలన్నీ కనుమరుగవుతాయి. ఇది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితం మొగ్గలు తొడుగుతున్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు ఒక ప్రణయభరితమైన వాకింగ్కు మీ భాగస్వామిని బయటకో లేక ఒక సినిమాకు తీసుకువెళ్ళండి. మీరు ఏమి చేసినా చివరికి అది బ్రహ్మాండంగా మారుతుంది, మీకు పూర్తి సంతృప్తినిస్తూ. మీ కుటుంబ సభ్యులు ఈ భాగస్వామిని సాదరంగానే ఆహ్వానించవచ్చు. మీ కోరిక నెరవేరినట్లు మీరు భావిస్తారు. వృశ్చిక రాశి కెరియర్. మీ ప్రత్యర్థులు మీకు ఈవేళ కష్టతరమైన పరిస్థితులను సృష్టిస్తారు. అవిశ్రాంతంగా మీ పనిలో మీరు కృషి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మీ శత్రువులు మీకు ఇబ్బందులను సృష్టించటం కొనసాగిస్తూనే ఉంటారు. అయినప్పటికీ మీరేమీ బాధపడనక్కర్లేదు. మీ పనిని మీరు శ్రద్ధగా చేసుకుంటూ సాగిపోండి. తొందరలోనే మీరు తగిన విధంగా సముచితమైన రీతిలో సత్కరింపబడతారు. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీరు నిరంతరం పట్టు వదలకుండా చేస్తూ ఉండే కృషి మీ విజయానికి, సౌభాగ్యాన్ని తలుపులు తెరుస్తుంది. పుష్కలంగా వచ్చి పడుతూ ఉండే నిధులు మీరు ఇటీవలే తీసుకున్న కొన్ని అప్పులను తీర్చివేయడానికి ఉపకరిస్తాయి. మీకు అప్పు ఇచ్చిన వారితో మంచి పరపతిని, హోదాను, ఉన్నత స్థాయిని అలాగే కొనసాగిస్తూనే ఉండండి. ఈరోజు మీ బాధ్యతలను విస్మరించడానికి ప్రయత్నించకండి. ఒకసారి మీ సంపాదన బాగుందంటే మీరు చేసే సేవింగ్స్ ఆకాశాన్ని అంటుతాయి. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీ స్నేహితులు, మీ కుటుంబం అంతా కూడా మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు దానిని సరైన మార్గంలో పెట్టడానికి మీకు వారు నిజంగా ఆప్తులే అన్న విషయాన్ని గమనిస్తారు. మీరు వారితో కలిసి వాకింగ్ చేయడమో లేక పరుగు పెట్టడమో లేక స్క్వాష్ ఆడటమో చేస్తారు. స్థానిక ఫిట్నెస్ సెంటర్లో ఏ విధంగా చూసినా మీ కృషిలో భాగస్వాములు కలిసి ఉంటారు మీతో. అలాగే ఫిట్నెస్ కోసం ప్రయత్నించడంలో కూడా. అందుచేత మీరిప్పుడు ఒంటరిగా లేరు. ఈ మార్గంలో మీరొక్కరే ఒంటరిగా సాగిపోవడం లేదు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మానసికంగానూ అలాగే భౌతికంగానూ కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. మీ ఉత్సాహం, మీరు చూపించే చొరవ ఈరోజు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. దీనివల్ల మీరు చేసే పనిలో కూడా మంచి నాణ్యత, పరిమాణం కూడా బాగా మెరుగవుతాయి. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయానికి సంబంధించిన భావాలు ఏ దిశగా పోతున్నాయో గమనిస్తూ ఉండండి. ఎందుకంటే అవి మీ భాగస్వామిని వదిలి ఎటో దూరంగా లాక్కుపోతున్నాయి. ఒక్కసారిగా రంగంలోకి ప్రవేశించి తళుక్కుమని మెరిసిపోతూ ఉండే ఇతరుల పట్ల అతిగా ఇంప్రెస్ అవ్వకండి. మీ ప్రస్తుత బాంధవ్యాలు చాలా దృఢంగానే ఉన్నాయి. మీ యొక్క కృషితో అవి ఇంకా ఉత్సాహభరితంగా ఉండగలవు. ధనుర్రాశి కెరియర్. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే నిపుణులకు ప్రమోషన్ రావచ్చు, అదనపు బాధ్యతలతో సహా. అనుకోని అదృష్టం, మార్పు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అమోఘంగా ప్రోత్సహిస్తాయి. మీ పనిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు లభించినందుకు, మీ లక్ష్యాలను సాధించుకోవడంలో ఈ అనూహ్యమైన అభివృద్ధికరమైన సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరచనివ్వండి. ధనుర్రాశి ఫైనాన్స్. వినయ విధేయతలతో మీరు చేసే కృషి, శ్రమ మిమ్మల్ని ఎటువంటి ఆర్థిక ఒత్తిళ్లకైనా తట్టుకుని నిలబడగలిగేలాగా సహకరిస్తాయి. పెట్టుబడుల విషయంలో మీరు కొత్త పద్ధతులను అనుసరిస్తూ కొత్త ఐడియాలను ప్రయోగిస్తూ ఉండాలి. అలాగే మీకంటే హోదాలో గాని, వయసులో గాని సీనియర్లైన వారి వద్ద నుండి సహకారాన్ని తీసుకుంటూ ఉండండి. విజయవంతమైతే కనుక మీరు అద్భుతమైన ఫలితాలను ఆశించవచ్చు. ధనుర్రాశి హెల్త్. మీ ఆత్మబలం, మనోధైర్యం మిమ్మల్ని కొన్ని శారీరక రుగ్మతల నుండి బయటపడటానికి దోహదం చేస్తాయని మీరు గ్రహిస్తారు. అవి కొన్ని దీర్ఘకాలంగా ఉండి బాధిస్తున్న నొప్పులు,
బాధలు అయినా సరే. డాక్టర్ రాసిచ్చిన మందులతోనూ అలాగే మీ స్వంత వైద్యంతో మీరు తీసుకునే మందులతోనూ కలిసి మీ జీవితంలో ఇటువంటి బాధలకు ఉపశమనం కలిగించడంలో ఒక బలమైన శక్తిగా పనిచేస్తున్నాయని మీరు గ్రహిస్తారు. మీ మైండ్ యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయకండి. అది మిమ్మల్ని ఒక్కోసారి ఆశ్చర్యపరచవచ్చు కూడా. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ జీవితంలో కొన్ని అంశాలు మీరు అనుకున్నట్లుగా మీరు కలగన్నట్లుగా జరగడం లేదని మీరు కాస్త దిగాలుగా చిరాకుగా ఉండవచ్చు. ఈరోజు పగటి కలలను కనడానికి వెనకాడకండి, కానీ వాస్తవంగా ఈ కలలను సాకారం చేసుకోవడానికి ఏం చేయాలి అనే పరిస్థితిని సమీక్షించండి. విజయం మీదే. మకర రాశి రొమాన్స్. మీ భాగస్వామితో చాలా సున్నితమైన సంబంధ బాంధవ్యాలను గురించిన విషయాలపై మాట్లాడేటప్పుడు మీరెలా చర్చిస్తున్నారు అన్న దానిపై జాగ్రత్తగా ఉండండి. ఏ విధమైన అపోహలు మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు మీరు వాడే మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. అలాగే మీ భాగస్వామి చెప్పేది కూడా శ్రద్ధగా వినండి. చివరికి మీరిద్దరూ చేరుకోవలసింది ఒకచోటికే, కానీ మీరు నడుస్తున్న మార్గాలే కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయి అంతే. మకర రాశి కెరియర్. ఇటీవలి కాలంలో మిమ్మల్ని వేధిస్తున్న పని ఒత్తిడి క్రమంగా తగ్గుతున్నట్లు గమనిస్తారు. అయినప్పటికీ కూడా వర్క్లోడ్ ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. కానీ ఈరోజు మీ పనికి సంబంధించిన ఒత్తిడి ఉద్రిక్తత కొంతమేరకు తగ్గిపోవటం మొదలవుతుంది. ఒత్తిడి తగ్గి మీకు కాస్త ఉపశమనం కలిగిస్తున్న ఈ సమయాన్ని మీ ఫోకస్ను మరియు మీ ఉత్పాదకతను ఇంకా పెంచుకోవడానికి ఉపయోగించండి. మకర రాశి ఫైనాన్స్. ఈ రోజు క్రొత్త ఆటోమొబైల్ కొనడానికి మంచి రోజు కాదు. అందుచేత ఈ రోజు మీరు దీనిపై పెట్టుబడి పెట్టవద్దని సిఫారసు చేయబడుతున్నారు. ఈ రోజు కొన్ని వాహనాలు వాటి ఓనర్లకు కొన్ని ఇబ్బందులను ఉద్రిక్త పరిస్థితులను కలిగించవచ్చు. ఇటువంటి నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి. చివరకు విజయం మీదే అవుతుంది. మీ అదృష్టంలో సంభవించిన ఈ మార్పుల వల్ల మీరు స్వల్ప మరియు దీర్ఘకాలిక లాభాలను పొందగలుగుతారు. మీరు ఈ రోజు పడ్డ శ్రమ కృషి వల్ల నిజంగానే లాభపడతారు. మకర రాశి హెల్త్. మీ ఆరోగ్యంలో ప్రోత్సాహకరమైన మార్పులు రావడంతో మీరు మంచి ఉపశమనాన్ని పొందుతారు. ఈరోజు మంచి పుష్టికరమైన ఆరోగ్యకరమైన లైట్ వ్యాయామాలు ఈరోజు మీకు నిజంగా చాలా మేలు చేస్తాయి. శారీరక జబ్బులతో బాధపడుతున్న వారికి ఈరోజు అటువంటి లక్షణాలన్నీ అణగారిపోతున్నట్లు, వారు తిరిగి కులాసాగా ఉన్నట్లు గమనిస్తారు. ఈరోజు మీరు బద్ధకంలోకి జారిపోకుండా ఉండండి, లేకపోతే మీ ఫిట్నెస్ లక్ష్యాలలో వెనకబడిపోతారు మీరు. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు ఇంటి వద్దనే సౌఖ్యంగా హాయిగా ఉంటుంది. దీనిని మీరు పూర్తిగా ఎంజాయ్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించండి. తనివి తీరా మీకు ఏ సహాయం కావాలన్నా వాళ్ళందరూ మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మీకు సహాయ సహకారాలు అందించడానికి ఎంతో సంతోషిస్తారు. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని తీసుకువస్తుంది. మీరు బయటకు వెళ్ళి కులాసాగా ఎంజాయ్ చేయడానికి, క్రొత్త వారిని కలవడానికి, మీరు ఇంప్రెస్ చేసే విధంగా డ్రెస్ చేసుకుంటారు. అలాగే అందరూ మిమ్మల్ని గమనిస్తారు కూడా. మీ దృష్టిని ఆకర్షించడానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. వారిపై ఒక కన్ను వేసి ఉంచండి, ఎందుకంటే ఆ సమూహంలో ఒక ప్రత్యేక వ్యక్తి మీకోసం చూస్తూ ఉండవచ్చు. ఈ వ్యక్తి మీ ఆత్మీయుడైనా కావచ్చు కూడా. మొత్తం మీద ఈరోజు చాలా సందడిగాను ఖుషీగాను గడపవలసిన రోజు. బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. కుంభరాశి కెరియర్. లీగల్ రంగంలో ఉన్నవారు ఈరోజు అమోఘమైన అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో ఉన్నవారు, విద్యా సంబంధిత వ్యాపారంలో ఉన్నవారు ఈరోజు కొంత విసుగు చిరాకు పడతారు. అయితే క్రమేపీ పరిస్థితి బాగుపడుతుంది కనుక మీరు కాస్త ఓపికగా ఉండాలి. కుంభరాశి ఫైనాన్స్. మందంగా సాగుతున్న మీ వ్యాపారం మీకు కాస్త ఉద్రిక్తతను కలుగు చేయవచ్చు. అయితే బాధపడుతూ కూర్చోకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేసే మార్గాల గురించి మీరు యోచిస్తూ ఉండాలి. ప్రస్తుతం వివిధ ప్రాజెక్టుల్లో మీరు మునిగిపోయి ఉన్నప్పుడు వాటిలో విజయాన్ని సాధించడానికి జాగ్రత్తగా ప్రణాళికలు వేయవలసి ఉంటుంది. మీ పనులను వ్యవహారాలను ఇంకా విస్తృతపరుచుకునే ముందు ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించడం మీ శ్రేయస్సు దృష్టే మంచిది. మీలో ఉండే కృషి పట్టుదల మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోగలిగేట్టు చేస్తాయి. అయితే మంచి ఫలితాలను సాధించడానికి మీరు కొన్ని కొత్త వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. కుంభరాశి హెల్త్. ఈరోజు మీ లక్ష్యం వ్యాపారం చేయడమే. చాలా కాలంగా మీరు నిస్సత్తువుగా యాక్టివ్గా లేరు కాబట్టి మీరు శారీరక వ్యాయామం చేయాలనే అవసరం ఉందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది చేయకపోతే ఊహించలేని రీతిలో మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ రోజువారీ పని అయిన తరువాత జిమ్లకు వెళ్ళండి. వ్యాయామంతో చెమట ఓడ్చండి. మీరు ఆనందిస్తారు చేసిన దానికి. మీనరాశి ఓవర్వ్యూ.
ఈరోజు మీ చుట్టుప్రక్కల ఉన్నవారందరిలో మీరు కాస్త నిరుత్సాహంగా డిసప్పాయింటెడ్గా ఉన్నట్లు గమనిస్తారు. దీనికి కారణం మీ చేతి నిండా కావలసిన దానికంటే ఎక్కువగానే టైం దొరకటము, లేకపోతే ఇతరులపై అతిగా ఆశలు పెంచుకోవడం వల్లనూ అయి ఉండవచ్చు. ఈరోజు వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎన్నో లాభాలను పొందుతారు. మీనరాశి రొమాన్స్, మీ జీవితంపై మీ దృక్పథం మారిందని మీ భాగస్వామి గ్రహించడంతో మీ సంబంధ బాంధవ్యాలలో నూతనోత్సాహం వెళ్లి విరిసి మీ ప్రణయం ఇంకా అభివృద్ధి చెందడం మొదలవుతుంది. మీలో ఉన్న కొన్ని పాత అలవాట్లను మార్చుకోవాలని మీరు చాలా ఆసక్తిగా ఉంటారు. అలసిపోతూ ఉండే పాత రొటీన్ జీవితంలో మార్పు వచ్చి మీరు ప్రతి ఒక్క రోజును నూతనోత్సాహంతో మొదలు పెడతారు. మీలో సంభవించిన ఈ మార్పులు మీ భాగస్వామిలో అమితమైన సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. అలాగే మీ ముందున్న ప్రగతి మార్గంపై ప్రోత్సాహకరమైన ఆలోచనలతో అభివృద్ధి చెందుతుంది. మీ ప్రణయ జగత్తులో సంభవిస్తున్న ప్రోత్సాహకరమైన ఈ మార్పులను ఆహ్వానిస్తూ ఎంజాయ్ చేయండి. మీనరాశి కెరియర్, ఈరోజు మీలో ఉన్న అమోఘమైన కమ్యూనికేషన్ స్కిల్స్ను ప్రదర్శించగలుగుతారు. అయితే ఒక విశిష్టమైన నిపుణుడిగా, పని సామర్థ్యం కలిగిన వాడిగా కనబడాలంటే మీ సీనియర్లతో మంచి సంబంధాలను పెట్టుకుని వారితో ఇంటరాక్ట్ చేయగలనే విశ్వాసం మీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మిమ్మల్ని ఛాలెంజింగ్ సంఘటనలు ఎదుర్కోవడమే కాదు, మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సునాయంగా సాధించుకోవడానికి కూడా వీలు కలిగిస్తుంది. మీనరాశి ఫైనాన్స్, టూరిజం రంగంలో ఉండేవారు వారి రాబడి నిజంగా పెరిగిపోవటం గమనించగలరు. మీ మార్గంలో మీకు అనుకూలంగా ఉంటూ అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తున్న వ్యాపారం నుండి అధిక లాభాలను పొందటానికి ఇంకాస్త ఎక్కువ శ్రమ, కృషి చేయండి. మీ వ్యక్తిగత శ్రమ, కృషి మీకు విశేషంగా లాభాలను గడిస్తూ మిమ్మల్ని ఇంకా సమర్థవంతులుగాను, ధైర్యంగాను, పోటీని తట్టుకునే విధంగాను తయారు చేస్తాయి. గతంలో నుండి నేర్చుకున్న పాఠాలు మీకు ఉపయోగిస్తాయి. ఈరోజు మీరు కొన్ని ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడంలో గత అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి. మీనరాశి హెల్త్, ఈరోజు మీలోని ఒత్తిడిని తగ్గించడానికి కాలినడకన బయటకు వెళ్ళండి. ఏదైనా ఒక సరదాగా ధ్వనించే పని ఒకటి చేయండి. లాఫింగ్ థెరపీ గ్రూప్లో ప్రవేశించి ఇటువంటి సరదాగా, ఉత్సాహంగా ఉండే కార్యకలాపాలు మీలో తప్పకుండా నూతన తేజాన్ని సృష్టిస్తాయి. మీలో యవ్వనంలో ఉండి ఇంకా కొంతకాలం బతకాలనే ఆశను పుట్టిస్తూ మీలోని ఆనందం, సంతోషాల స్థాయిని ఎంత అధికంగా పెంచుకుంటే అంత వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా మీలో బలోపేతం అవుతుంది. మీ ఆరోగ్యం దీనివల్ల ఖచ్చితంగా లాభపడుతూ ఉంటుంది.